హరే కృష్ణ. నేను నిన్న చేసినటువంటి వీడియో శని బాధిత రాశుల వారికి పరిహారంగా తోటి శని బాధితులకు సహాయం చేయడం వల్ల శని భగవానుడు శాంతిస్తాడు అనేది నేను నిన్న చెప్పాను. చాలామంది నాకు పర్సనల్ నెంబర్కి కాల్స్ చేశారు. ఇది నిజమా? ఎంతవరకు ఇది వాస్తవమో, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని. శాస్త్రం ఏం చెప్తుంది, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది పక్కన పెట్టేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, శని యొక్క బాధితుడు శని ప్రభావం చేత సమస్యల్లో ఉన్నప్పుడు ఆ శని ఎక్కడో ఉండి వీడిని ఇబ్బందులు పెడుతున్నాడు అని అనుకోవడం కాదు. నిజానికి ఆ శని బాధితుని లోపలనే ఉంటాడు. అందువల్లనే వాడు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటాడు. శని బాధితులు ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, బిజినెస్ పరంగా, ఉద్యోగపరంగా, బంధుత్వం పరంగా, సంబంధాల పరంగా, సొసైటీ పరంగా అన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. అలాంటి సమస్యలు ఎదుర్కొనేవాడే శని బాధితుడు అనే సంగతి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాడికి సహాయం చేయటం అంటే వ్యక్తికి కాదు, అందులో ఉన్న సాక్షాత్ శని భగవానునికి నువ్వు సహాయం చేస్తున్నాను అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు నువ్వు ఏమి చేసినా కానీ అంత ఈజీగా ప్రసన్నమయ్యేటువంటి భగవంతుడు కాదు శని భగవానుడు. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. దేవతలను సైతము కష్టపెట్టినటువంటి భగవానుడు శని భగవానుడు. దేవతలు కూడా ఏం చేయలేడు. శని భగవానుడు శని దశ వచ్చిందంటే దేవతలు కూడా అనుభవించాల్సిందే. అలాంటి శని భగవానుడు శాంతించాలి అంటే ఆ శని భగవానునికే డైరెక్ట్గా మనము తగిన పరిహారాన్ని చేయాలి. పరిహారం అంటే ఏంటి? ఈ యొక్క మీరు చేసే ప్రతి పనిలోపట కూడా ఆ శని భగవానునికే నేరుగా చేరేలా ఉండాలి. మరి మీరు గుడికి వెళ్ళేసి ఏదైనా పరిహారం చేస్తే దానివల్ల ప్రతిఫలం ఉంటుందా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువగా శని భగవానుడు ఎవరి లోపల అయితే శని భగవానుడు ఉంటాడో, శని చేత ఎవరైతే పీడింపబడుతున్నారో వారికి సహాయం చేయటం వల్ల ఎక్కువ శని భగవానుడు శాంతిస్తాడు. శని భగవానుడు శాంతించడానికి ముఖ్య కారణము శని భగవానుణ్ణి మీరు స్వయంగా సేవించుకోవడం. అంటే ఆ శని భగవానుడు ఉన్నటువంటి వ్యక్తికి సహాయం మీరు చేయడం. శనివారం రోజు మీరు ఏ సహాయం చేసినా కూడా శనీశ్వరార్పణము అని తప్పకుండా అంటూ చెయ్యాలి. పైగా శనివారం రోజు చేసినటువంటి సహాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిటర్న్ ఎక్స్పెక్ట్ చెయ్యవద్దు. అది సాక్షాత్ శని భగవానునికి మీరు చేస్తున్నారు కనుక దాన్ని రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. 100% దీనివల్ల మంచి ఫలితాలు, మీరు ఎంత పెద్ద పూజ చేసినా కానీ దానికంటే ఎక్కువ ఫలితము ఈ యొక్క తోటి శని బాధితునికి సహాయం చేయడం వల్ల ఎక్కువ మీకు ప్రతిఫలం వస్తుంది. ఇది గ్యారంటీ, 100% గ్యారంటీ. అందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. తోటి వ్యక్తులకు సహాయం చేయండి. జనరల్గా అందరూ రూపాయి 2 రూపాయలు గుడి ముందట అడుక్కునే వాడికి దానం చేసేసి నేను దానం చేశాను అని అనుకుంటాడు. ఎంతో దాన ధర్మాలు చేసిన వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటారు. అది కాదండి. రూపాయి 2 రూపాయలు నువ్వు గుడి ముందట అడుక్కునే వాడికి చేసినామంటే నీలాంటి వాళ్ళు 100 మంది వాడికి చేస్తూనే ఉంటారు. వాడు శని బాధితుడు కాదు. అదొక్కటి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. శని బాధితుడు మీ చుట్టుపక్కలనే ఉన్నాడు, మీతో ఉన్నాడు. మీ స్నేహితుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, మీ మిత్రుల్లో కావచ్చు, ఇంకా రకరకాల మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో కావచ్చు, మీ దగ్గర పనిచేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు.
చాలామంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఏం తింటున్నారో చూడండి. ప్రతిరోజు వాళ్ళు బాక్స్‌లో ఒక పచ్చడి లేదా పెరుగు తీసుకొచ్చుకొని దాంతోనే మెయింటైన్ చేసుకుంటారు. అలాంటి వారికి ఏదైనా మీకు వీలు పడ్డ రోజు, ఒకరోజు వాడికి బాక్స్ తీసుకొచ్చుకున్నది ఆపరా బాబు దాన్ని పక్కకు పెట్టేసేయ్ అని చెప్పి, వాడికి ఏమి ఇష్టమైందో బిర్యానీ కావచ్చు, సాదా రైస్ కావచ్చు, ఇంకేదైనా టిఫిన్ కావచ్చు. వాడికి ఇష్టమైన దాన్ని ఒకటే ఒక ప్లేట్ పార్సెల్ తెప్పించి వాడికిచ్చేయండి. శని భగవానుడు 100% శాంతిస్తాడు. 100%. కార్మికుల లోపల శని భగవానుడు లేదా రాహు ఉంటాడు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. రాహు కూడా మీకు చాలా 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 బెనిఫిట్స్ చేస్తాడు. అందుకోసమని మీరు మీ దగ్గర పనిచేసే వాడికి ఎంతో కొంత సహాయము, బిర్యానీ ఇప్పించాల్సిన అవసరం ఏం లేదు. మీరు మీ దగ్గర పనిచేసే వారికి ఏం చేయకున్నా పర్వాలా. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఒక ఫ్రెండ్ కలుస్తాడు. వాడు టిఫిన్ తినాలి కానీ తినలేని పరిస్థితిలో ఉంటాడు. అలాంటి వాడిని వెంట పెట్టుకొని వెళ్ళండి. ఒక ప్లేట్ టిఫిన్ ఇప్పించండి. మీతో పాటు కూర్చుండబెట్టుకొని వాడితోని తినేసేయండి. దానివల్ల శని భగవానుడు 100% ప్రసన్నమవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శని భగవానుడు అలాంటి వాళ్ళ లోపలనే ఉంటాడు. ఇది చాలా మంది గుర్తించరు. నేను శని భగవాను చేత పీడింపబడుతున్నాను, పూజలు పునస్కారాలు, హోమాలు, యాగాలు ఇవన్నీ చేస్తాను. అవన్నీ చేయండి, మంచిదే, 100% మంచిదే. కానీ అన్నిటికంటే చాలా తొందరగా మీకు ప్రతిఫలితం చూపించేది ఏంటంటే ఇది. తోటి శని బాధితునికి మీరు చేసే సహాయము స్పాట్ల అప్పటికప్పుడు చాలా తొందరగా ఫలితం చూపిస్తుంది. 100%. శని చేత మీరు బాధపడుతున్న బాధలు మీకు బాధ అనిపించవు. దెబ్బ తలుగుతుంది మీకు. ఇప్పుడు జనరల్గా శని బాధితులకి సమస్యలు వస్తూ ఉంటాయి. రాకుండా మీరు ఏ పరిహారం చేసినా కానీ రాకుండా అనేది ఉండదు. కానీ దెబ్బ తలుగుతుంది, నొప్పి అనిపించదు. కష్టం వస్తుంది కానీ దానికి సొల్యూషన్ 100% ఉంటుంది. ఇదే శని యొక్క బాధితులు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని దాన్ని తగినట్టుగా మీరు కానీ ఈ విధానాన్ని పాటిస్తే 100% శని బాధితులమా అని మీకు మీరే క్వశ్చన్ చేసుకునే పరిస్థితిలోకి వస్తారు. 100% అందరూ కూడా దీన్ని పాటించి చూడండి. శని యొక్క అనుగ్రహాన్ని పొందండి. హరే కృష్ణ. మా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.